हाय फ्रेंड्स वेलकम टू मई चैनल तेलंगाणा स्पेशल बगारा राइस एलागो చేయాలో చూసేద్దామండి। దీన్ని సైడ్ డిష్ గా మన రైతాతో సర్వ్ చేసుకోవచ్చు। అలాగే గ్రేవీస్ తో కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది। ఇంకా తయారీ విధానం చూసేద్దాం వచ్చేయండి। ముందుగా స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ అలాగే 2 స్పూన్ల నెయ్యి వేసుకొని ఈ రెండు బాగా కాగిన తర్వాత హోల్ గరం మసాలా వేసుకోండి। బిర్యానీ ఆకు, ఇలాచీ, లవంగ, పట్టా, చెక్క, మరాఠీ మొగ్గ ఇవన్నీ కూడా వేసుకోవాలి। అలాగే షాజీరా వచ్చి మెయిన్ ఇంగ్రీడియంట్ అండి। ఇది లేకపోతే బగారా రైస్ చేసుకోవడమే మానేయాలి। కానీ ఇది మాత్రం కంపల్సరీ వేసుకోవాలి, ఇది ఉంటేనే టేస్ట్ బాగుంటుందన్నమాట। ఇది కూడా వేసుకుని బాగా మంచి అరోమా మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట। తర్వాత కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పులు కూడా కొన్ని వేసుకుని అది కూడా ఫ్రై చేసుకోవాలి। ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత చీలికలుగా కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీస్ అలాగే ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాలి। అది ఒక గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కూడా మనం బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి। తర్వాత కొంచెం కరివేపాకు ఫ్లేవర్ కోసం నేను వేసుకుంటున్నాను, మీరు వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు। అలాగే కొంచెం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి। ఈ రెండు కూడా పచ్చివాసన పోయేంత వరకు కూడా మొత్తం అన్ని బాగా కలుపుకోవాలి। ఇలా కలిపిన తర్వాత కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర ఈ రెండు సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలి। ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుందన్నమాట। రెండు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి। ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత బాస్మతి రైస్ ని 1 అవర్ వరకు ఖచ్చితంగా నానబెట్టుకోవాలండి। నానబెట్టుకున్న తర్వాత వాటిలో వేసుకుని 2-3 మినిట్స్ మనం ఫ్రై చేసుకోవాలి। ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఏంటంటే రైస్ అనేది మనకి పొడిపొడిలాడుతూ వస్తుందన్నమాట। 1 కప్పు బాస్మతి రైస్ కి 1 కప్పు వాటర్ వేసుకోవాలండి, ఎక్కువ వేసుకోకూడదు। ఆల్రెడీ మనం 1 అవర్ నానబెట్టుకున్నాం కదా, అందువల్ల 1 కప్పుకి 1 కప్పు వాటర్ వేసుకోవాలి। తర్వాత 1 స్పూన్ గరం మసాలా మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు। తర్వాత టేస్ట్ కి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకుని కుక్కర్ పెట్టుకుని ఒక విజిల్ వేయించుకుంటే సరిపోతుందండి। పూర్తిగా చల్లారిన తర్వాత కుక్కర్ తీసి చూస్తున్నారు కదా పొడిపొడిలాడుతూ ఎంత బాగుందో చూసారు కదండి। ఎంతో ఈజీగా అలాగే టేస్టీగా ఉండే బగారా రైస్ రెడీ। దీన్ని మనం సైడ్ డిష్ గా మనం మటన్ గ్రేవీ, చికెన్ గ్రేవీ, మష్రూమ్, పన్నీర్ ఏ గ్రేవీతో మనం సర్వ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది। రైతాతో కూడా చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి। నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।